అనంత కాల ప్రవాహంలో మనకు సంవత్సరం ఒక కొలమానం. చంద్రమాన సంవత్సరంలో ప్రతి తిథికి ఒక్కో విశిష్టత ఉంది. వాటిలో ఏకాదశికి మరింత ప్రాముఖ్యమిస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఏడాదిలో నెలకి 2 చొప్పున సరాసరి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజున లోకపాలకుడైన విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని సంప్రదాయం చెబుతుంది. స్వామి నిద్ర మొదలయ్యే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర పురుషుడైన సూర్యుడు ఈ రోజు నుండి ఆకాశంలో దక్షిణానికి మరలినట్లు కనిపిస్తాడు. క్రమంగా రోజులో వెలుతురు తగ్గి చీకటి పెరుగుతుంది. రాత్రిళ్లు దీర్ఘమవుతాయి. ఖగోళపరంగా చూస్తే ఇది దక్షిణాయన ప్రారంభ సూచిక. పాలకడలి అంటే ఆకాశంలో అబ్బురంగా కనిపించే పాలపుంతే. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రికి జాగారం కూడా చేసి మరునాడు ఉదయం విష్ణువుని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తే అనంత పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు కనుక దానిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తరువాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఈ 4 నెలలు వర్షాకాలం కనుక సన్యాసులు సాధు సంతులు ఉన్న చోటే ఉండి సాధనలు కొనసాగిస్తారు. ఇదే చాతుర్మాస్య దీక్ష. అందుకే తొలి ఏకాదశికి అంత ప్రాధాన్యం. ఈ రోజు నుండి క్షీరాబ్ది ద్వాదశి వరకు గోపద్మ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. ఇలా తొలి ఏకాదశికి ఎన్నో విశిష్టతలకు నెలవు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.